చాలామంది మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళంగానే సీక్వెల్‌లో ఒక క్వెషన్ అడుగుతూ ఉంటారు. ఏంటంటే, ప్రైమరీ కీ అంటే ఏంటి? దానివల్ల ఉపయోగాలు ఏంటని అడుగుతూ ఉంటారు. ఒక టేబుల్‌లో ఎన్ని ప్రైమరీ కీస్ ఉండొచ్చు అని కూడా అడుగుతూ ఉంటారు. ఉదాహరణకి మీరు సీక్వెల్ నేర్చుకున్నట్టయితే ఒక టేబుల్ క్రియేట్ చేసి డేటా లోడ్ చేస్తారు. ఆ టేబుల్ పేరు ఎంప్లాయీ అనుకోండి. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ సాలరీ, ఎంప్లాయీ ఫోన్ నంబరు, ఎంప్లాయీ ఈమెయిల్ ఐడి ఇట్లాగా కాలమ్స్ ఉంటాయి, ఫీల్డ్స్ ఉంటాయి. ఇందులో ఒక కాలమ్ని మనం ప్రైమరీ కీగా చూజ్ చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి? ప్రైమరీ కీ అంటే ఆ కాలంలో ఎలాంటి డూప్లికేట్స్ కూడా ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? ఎంప్లాయీ ఐడి అనే కాలంలో డూప్లికేట్స్ ఉండవు. అలాగే ఎంప్లాయీ ఫోన్ నెంబర్లో కూడా డూప్లికేట్స్ ఉండవు. అలాగే ఎంప్లాయీ ఈమెయిల్ ఐడీలో కూడా డూప్లికేట్స్ ఉండవు. ఇవన్నీ కూడా కీ కాలమ్స్ లాగా మనకు ఉపయోగపడతాయి. వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే క్యాండిడేట్ కీస్ అంటాం. అంటే ఎంప్లాయీ ఐడి, కామా, పాస్పోర్ట్ నంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, ఫోన్ నెంబర్ కానీ వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే క్యాండిడేట్ కీస్ అంటాం. అందులో నుంచి ఒక కాలం, ఒక కీని మనం ప్రైమరీ కీగా ఎన్నుకుంటాం. ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది ప్రైమరీ కీ అవుతుంది. ఎందుకంటే ఈ ఎంప్లాయీ ఐడిని ఎక్కువగా ప్రైమరీ కీగా ఉపయోగిస్తూ ఉంటారు. బికాజ్ అది డొమైన్ అనమాట. మనం అలాగే పాస్పోర్ట్ అప్లికేషన్ చేస్తూ ఉన్నాం అనుకోండి, పాస్పోర్ట్ నెంబర్ ప్రైమరీ కీ అవుతుంది. సో ప్రైమరీ కీ అంటే ఏంటంటే విచ్ డస్ నాట్ అలో నల్స్, అలాగే అందులో డూప్లికేట్లు కూడా ఉండకూడదు. బట్ ఏ విధంగా మనం ప్రైమరీ కీని ఎన్నుకుంటాం అంటే ఆ డొమైన్ పరంగా. ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ ఐడి, డిపార్ట్మెంట్ అనుకోండి డిపార్ట్మెంట్ ఐడి, పాస్పోర్ట్ అనుకోండి పాస్పోర్ట్ ఐడి, అలాగా మనం ఒక ప్రైమరీ కీని ఎన్నుకుంటాం. అంటే ఒక టేబుల్లో ఎన్ని ప్రైమరీ కీస్ ఉండొచ్చు అంటే ఒకటే ప్రైమరీ కీ ఉంటుంది. మిగిలినవన్నీ కూడా ఇంకేమున్నాయో మనకి పాస్పోర్ట్ నెంబర్ ఉండొచ్చు, ఈమెయిల్ ఐడి ఉండొచ్చు, అలాగే మనకి పాన్ కార్డ్ నెంబర్ ఉండొచ్చు, ఆధార్ కార్డ్ నెంబర్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఏమవుతాయంటే యూనిక్ కీస్ ఆర్ ఆల్టర్నేట్ కీస్ అంటారు. అంటే ఒక టేబుల్లో ఒకటే ప్రైమరీ కీ ఉంటుంది, మిగిలినవన్నీ కూడా ఆల్టర్నేట్ కీస్ అని అంటారు. దానికి ఇంకొక పేరు యూనిక్ కీస్ అన్నమాట. అంటే ప్రైమరీ కీసు ప్లస్ ఆల్టర్నేట్ కీస్ కలిపితే క్యాండిడేట్ కీ అని అంటాం. సో ఎందుకు కీస్ ఉపయోగపడతాయంటే మనం డేటా రిట్రీవల్, అంటే నాకు ఒక ఎంప్లాయీ శాలరీ కావాలనుకోండి, సో ఏమంటాం, నాకు ఎంప్లాయీ నెంబర్ 1 2 3 శాలరీ ఎంత అంటే ఆ నెంబర్ కనుక ఇస్తే మనకు లక్షలాది ఎంప్లాయీస్ ఉన్న ఆ ఎంప్లాయీ నెంబర్తో సెర్చింగ్ జరిగి శాలరీ ఈజీగా వస్తుంది. కాబట్టి ప్రతి టేబుల్లో ప్రైమరీకి ఉంటే మంచిది. బట్ ప్రైమరీకి అనేది కంపల్సరీగా ఉండాలంటే నాట్ నెసెసరీ, విచ్ ఈజ్ రికమెండెడ్ బట్ నాట్ ఎ మస్ట్. థ్యాంక్ యూ గైజ్.